మా నాన్నంతుట్టా ఊరుకున్నా, మా బతుకుందిట్టా ఊరుకున్నా, రాలేదే కోపం రాలేదే. మా అమ్మంతిట్టా ఊరుకున్నా, కానీ నీ కూతురుని పంటున్నా, తిడతావే బజారుదన్నావే. నువ్వేడిస్తే ఏం చంపేస్తా, నువ్వేడిస్తే ఏం చంపేస్తా. ఇంటర్నెట్ లో చెత్త అనేది టైం టు టైం అప్గ్రేడ్ అవుతూ ఉంటది. స్టార్టింగ్ లో కొంచెమే కదా అని చెప్పి వదిలేస్తే కొన్ని రోజుల తర్వాత అది కుళ్ళుతుంది, దాని తర్వాత టాక్సిక్ వేస్ట్ గా మారుతుంది. దాంట్లో ఇంటర్నెట్ లో నిబ్బీలు చేసే చెత్త ఉంది, జనాలని హౌలగాలు చేసే స్కామర్ల చెత్త ఉంది, వద్దన్నా ఏడిపించే ఎమోషనల్ చెత్త ఉంది, చెవులో పువ్వు పెట్టే ఫేక్ న్యూస్ చెత్త ఉంది. రాజశేఖర్ గారు గోడీల వ్యాపారంతో నెలకి ఎంత సంపాదిస్తారో తెలిసే మీ మత అయితే పోతుంది. ముయిరారే నువ్వు. అండ్ వాటితో పాటు దేనికి పనికి రాని టాక్సిక్ పోరంబోకు చెత్త కూడా ఉంది. బేబీని క్యారీ చేస్తున్నా, పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇట్లాంటి రకరకాల చెత్తలు సొసైటీలోకి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వాటిని మనం క్లీన్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఏంట్రా అంటే 1 year నుంచి మార్కెట్ లో ఒక కొత్త చెత్త వచ్చింది. ఏమిటది? అదే ఏఐ చెత్త. ఆడియో వీడియో కాల్స్ లో మాట్లాడడానికి ఫ్రెండ్స్ లేరా? అది నీకెందుకు? ఇంటర్నెట్ లో ఏఐ తో ఏమేమైతే చెత్త చేస్తున్నారో దాని గురించే మనం మాట్లాడబోతున్నాం. సో మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, అంకుల్స్ అండ్ ఆంటీస్, నేను మీ ఫేవరెట్ అండ్ డౌన్ టు ఎర్త్ యూట్యూబర్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో, డౌన్ టు ఎర్త్ వందా, డౌన్ టు ఎర్త్ విత్ అవర్ ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్ ఆదిత్య బ్రోత్. అరే డాడీ హౌలే, నన్ను ఎక్కడ వదిలేసావో చూడరా. పెద్దయ్యాక పైలట్ అయి కోరితో ఎంజాయ్ చేద్దాం అనుకున్నా, నా బతుకు నాశనం చేసావు కదా డాడీ కొడుకా. అమ్మో ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే అమ్మా, వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. అండ్ నౌ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. బేసిక్ గా మనం చూడబోయే చెత్తని 2 parts గా డివైడ్ చేసిన. ఎందుకు? అదేంటో ఎందుకో చూస్తే మీకే అర్థమవుతుంది. చూడండి. లాస్ట్ 1 year నుంచి ఈ ఏఐ వీడియోస్ సాగు కొడుతున్నాయి. ఫస్ట్ ఒక కోతిగాడు వస్తాడు వ్లాగింగ్ కెమెరా పట్టుకొని, హాయ్ మామలు, హాయ్ మామలు, హాయ్ మామలు, హాయ్ మామలు, హాయ్ మామలు. చెప్పు. లిల్లీ షాపింగ్ చేస్తా అంటే తీసుకొచ్చా. చెప్పు లిల్లీ, ఏం తీసుకుంటావు? నీకు నచ్చింది కొని బావా. నీ కమ్మలు కొనిస్తా. నువ్వు లిల్లీ షాపింగ్ చేసుకోండి, మేము అక్కడ పార్కింగ్ లో వెయిట్ చేస్తూ ఉంటాం. సరేలే, ఈ కోతి వ్లాగింగ్ చూస్తూ ఉంటే హల్క్ గాడు వచ్చిండు. సోరమ్మత్త, ఒక ప్లేట్ పునుగులేసివి. పునుగులా? ఒక ప్లేట్ పునుగులేసివి. మరి ఏంద్రా ఇది, హల్క్ గాడు పునుగులు తింటున్నాడు, అది కూడా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లుంగి కట్టుకొని. బాగా ఆకలేస్తుంది. ఒరే హల్కు, నీ ఆకలికి ప్లేట్ ఎక్కడ సరిపోద్రా, గంగాలం తెచ్చుకో. ఎట్లా బతికేవాడిని ఎట్లా చేసిండ్రా. ఒకప్పుడు థార్ ని, ఐరన్ మ్యాన్ ని నిల్చోబెట్టి వణికిచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏఐ తోని మీ ఊరికి రప్పించి బోండాలు, పునుగులు, బజ్జీలు ఇవన్నీ తినేలా చేసిర్రు. ఒక ప్లేట్ పునుగులేసివి. తోలు అంత పచ్చబడ్డది, జాండీస్ గిట్లా వచ్చిందరా? కాదంటీ, ఒళ్ళు మొత్తం గోరింటాకు పెట్టుకున్నాడు, ఇంకా పండలేదు అది. సరేలే, దీంతోనే ఆపేసినారా అంటే అది కూడా కాదు. మీరు హల్క్ కదా? కాదు, నా పేరు హల్కిని. ఏంటి బాబన్నా? నా పేరు హల్కిని. అరే ఎవర్రా ఈ ప్రాంప్ట్స్ ఇస్తుంది? హల్కిని ఎట్లా చేసిర్రా? నా పేరు హల్కిని. అసలు మార్వెల్ వాళ్ళని చూస్తే బాధపడతారు. హాలీవుడ్ రేంజ్ హీరో రాహ మన హల్క్. బస్ లో దొరికే ఫ్రీ సీట్ కోసం అమ్మాయిల డ్రెస్ వేసి, పేరు మార్చి, చీర కట్టి, చేతిలో హ్యాండ్ బ్యాగ్ కూడా పెట్టినారు కదరా. అయితే ఇదంతా ఫ్రీ సీట్ కోసమా? ఇదిగో ఆధార్ కార్డు చూడండి, నాకు సీట్ ఇవ్వండి. అరే ప్రాంప్ట్స్ లో ఆధార్ కార్డు కూడా జనరేట్ చేసినారా మీరు? ఇంకా చూసిన చెత్త చాలే. కిచెన్ లోకి వెళ్ళి ఏమైనా కర్రీ వండుదామని ఏదైనా వెజిటేబుల్ పట్టుకుంటే చాలు, ఏ వెజిటేబుల్ మాట్లాడుతుందో, ఎందుకు మాట్లాడుతుందో కూడా అర్థం కాదు. నేనే మిర్చిరా, చిన్నగున్నాని లైట్ తీసుకున్నావా? నేను ఇక్కడ లైట్ తీసుకున్నాను రా. నేనే దోసకాయ రా. రానా? ఎవరిని రా నువ్వు రా అంటున్నావు?
నేను వెల్లుల్లిండ్రా. అరే ఏంద్రా మీరు రెస్పెక్ట్ ఇవ్వరా? నేనే పాల్రా, నేనే దేశీ నెయ్యిరా, నేను ఎర్రకారం రా. మస్త్ అయిందిరా రే, రా అనొద్దు. ఓయ్ వినవే, నేను పాదుదివే. వేంద్రా రే. సరే ఈ కూరగాయలతో నా వల్ల కాదని చెప్పేసి హ్యాపీగా ఆన్లైన్ బిర్యానీ ఆర్డర్ చేద్దాం అనుకున్నా. అప్పుడు ఎవ్వడు అడగకపోయినా ఇట్లాంటి రీల్ ఒకటి వస్తుంది. లెగ్ పీస్ బిర్యానీలో లిటరలీ లెగ్స్ పెట్టిండి ఎవడో. సరే బిర్యానీ వద్దు, ఇంకా బటర్ చికెన్ ఆర్డర్ పెడదాం అనుకుంటా. వాడిన లెగ్స్ పెట్టిండు, వీడైతే బాడీ మొత్తం పెట్టిండు. అరే అసలు మీ ప్రాంప్ట్ ఎట్లా ఇస్తున్నారా మీరు? ఒక్కసారైనా ఆ ప్రాంప్ట్ ఇచ్చినోడి ముఖం చూసి ఆ ప్రాంప్ట్ చదవాలని ఉందిరా. ఫ్లాష్ బ్యాక్ విత్ అవర్ AI ప్రాంప్ట్ ఇంజనీర్ ఆదిత్య బ్రోత్. సరే ఇవన్నీ కాదు, నేనే చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చుకుందాం అనుకునే గ్యాప్ లా ఈ వీడియో చూపించింది. అరే ఇది గనక మన బాలయ్య బాబు చూసిండు అనుకో, ఆ ముక్క ప్లేస్ లో నీ మెడకై ఉంటది. సరే ఇవన్నీ చూసినాం, భరించినాం. దీనికన్నా దారుణం ఇంకా ఇంటర్నెట్ లో ఏది ఉండదులే అని అనుకుంటాం, కానీ ఎవడో ఒక్కడు ఏదో ఒకటి ఎక్కడో అక్కడి నుంచి తీసుకొస్తాడు. ఇప్పుడు ఇది తీసుకొచ్చాడు. ఓరే బామర్ది, నేను పిత్తున్రా. ఓరే బామర్ది, నేను పిత్తున్రా. అరే అసలు ఇది ఎట్లా చేసిర్రా? ముందున్నోడు వెనక్కి చూస్తాడు, వెనక్కున్నోడు ముందుకు చూస్తాడు. అన్నిసార్లు చూడడం ఎందుకులే అన్నా. నేను వచ్చానంటే పక్కనోడు ముక్కు మూసుకుంటాడు. వద్దురా బాబు, నువ్వు రాకురా బాబు ప్లీజ్. కానీ నెక్స్ట్ ఎవరు రా రే? నేను సైలెంట్ పిత్తున్రా. అరే నువ్వెవడ్రా మధ్యలో? సైలెంట్ పిత్తున్రా. ఎంత మందిరా మీరు? కేవలం ఫుస్ అని బయటకు వచ్చేస్తాను. మరి నేను సైలెంట్ గా వాతావరణాన్ని మార్చేస్తాను. వద్దురా అరే, నువ్వు రాకు, వాతావరణాన్ని మార్చకు. వర్షం పడేటట్టుంది అసలే. అయిపోయిందా? ఇంకెవరైనా ఉన్నారా సార్? నేను రా నీ పిత్తుని. అరే ఇందాకే కదరా నీ పేరు పెట్టుకుని ఎవడో వచ్చిండు. ఓరే బామర్ది, నేను పిత్తున్రా. ఇప్పుడు నువ్వెవడ్రా? నీ కడుపులో దాచుకుంటే విషాన్ని అవుతాను. అరే చాలరా ప్లీజ్ రా, వెళ్ళండి రా, ఇంకా ప్లీజ్ దండం పెడతాను రా, ఆపేండి రా. అసలు ఈ ప్రాంప్ట్స్ అన్ని ఎట్లా ఇస్తున్నారా? లిటరలీ PITTU అని స్పెల్లింగ్ టైప్ చేస్తున్నారా? ఏంద్రా ఇది? అసలు కోవిడ్ ముందు మహేష్ బాబు AI గురించి ఏం చెప్పిండ్రా? Your personal computers and your mobile phones are going to talk back to you in a way you can't even imagine. ఆయనేమో అంత చెప్తే మీరు చేసేది ఇదారా? కానీ అసలు వేసినోడు మాత్రం ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని కూర్చుంటాడు రా. అవును వేసిండు ఎవడో. This artificial intelligence integrated with human intelligence is the future. అప్పుడు ఫ్యూచర్ అంటే ఏదో అనుకున్నా, మీరు చేసే పని ఇదారా? కిచెన్ లో ఉండాల్సిన వస్తువులు అన్ని మాట్లాడతాయి. నేను పెరుగునివే, నన్ను ఇంట్లోనే తయారు చేయవే. చేస్తానయ్యా చేస్తాను. జంతువులు మాట్లాడతాయి. తలకాయ కూర తీసుకొని రండి బావా, వండుతా. నా తలకాయ తీసుకొని వండేసేయి. ఇప్పుడు ఇది కూడా బయటకు వదిలేస్తే నీ ఫ్రెండ్ కి విషాన్ని అవుతాను. వదిలే అన్న, మహా అంటే ఆ విషయం పీల్చుకొని చచ్చిపోతాడు. కానీ మళ్ళీ ఇటువైపు రాకు ప్లీజ్. అన్ని మంచి మంచి టూల్స్ పెట్టుకుని మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోకుండా ఇదారా మీరు చేసే పనులు? AI మనుషులను రీప్లేస్ చేస్తుంది, AI మనుషులను రీప్లేస్ చేస్తుంది అని అంటారు కదా. మిమ్మల్ని AI కాదురా, 7th క్లాస్ చదివే పిల్లోడు కూడా రిప్లేస్ చేస్తాడు. ఇట్లా AI తోని ఇంటర్నెట్ లో తలా తోక లేని కాంటెంట్ చేస్తుంటే ఇంకొంతమంది ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు పోస్టర్లు తీసుకొని ఇప్పుడే రిలీజ్ చేస్తున్నారు. పాపం రాట్లీ. ఇప్పటిదాకా మనం టైం పాస్ విషయాలే మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం డార్క్ సైడ్ ఆఫ్ ది AI గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇక్కడ నుంచి కాంటెంట్ మొత్తం స్పైసీగా మారుతుంది. సో నువ్వు ఇక్కడ దాకా చూసినావు కాబట్టి ఆ లైక్ కొట్టు. చేరారే, లేకపోతే ఆ గ్యాస్ ప్రాబ్లం నీకు వస్తుంది. మ్యాటర్ చెప్పాక కూడా లైక్ చేయకపోతే ఎలా బామర్ది? ఒకవేళ నువ్వు లైక్ చేసినావు అనుకో, నీకు పోయి ఆదిత్య బ్రోకి వస్తుంది.
ఈ డార్క్ సైడ్ లో ఏంటంటే స్టార్టింగ్ లో అన్ని సరదాగానే స్టార్ట్ అవుతాయి, చూడడానికి వినడానికి ఎక్స్పీరియన్స్ అవ్వడానికి అన్ని సరదాగానే అనిపిస్తుంది. స్టాండప్ కామెడీ పేరుతో డబుల్ మీనింగ్ జోక్స్ వేస్తూ ఏఐ ప్రాంప్ట్ తో బిల్డ్ అయిన అమ్మాయిలు మాట్లాడిస్తూ ఉంటారు. భర్త ఆఫీస్ లో వర్క్ లోడ్ ఎక్కువైంది, భార్య బెడ్ మీద నా మీద పని చేయడమే అసలైన వర్క్ లోడ్. ఆ జోక్ ఏఐ బాట్ రాస్తుంది, ఆ వీడియో కూడా ఏఐ బాట్ రెండర్ చేస్తుంది, ఈ హౌలగాడు మాత్రం అప్లోడ్ చేస్తాడు అంతే. ఈ చూడడానికి కామెడీ అనిపించచ్చు కానీ ఫుల్ ఆఫ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్, వల్గర్ జోక్స్ అండ్ బిలో ద బెల్ట్ కామెడీ. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది ఫ్రెండ్స్, బట్ ఎవరి వల్ల తెలియట్లేదు. ఫస్ట్ నైట్ అనకండి, ఎవరికి ఫస్ట్ నైట్, ఎక్కడ ఫస్ట్ నైట్. స్క్రీన్ మీద కనిపించిన అమ్మాయి నిజం అమ్మాయి అయితే ఏంటి, ఏఐ అయితే ఏంటి? అమ్మాయి అయితే చాలు అని కొంతమంది కకృతిగాలు చూసే వాళ్ళు లైక్ మాత్రం కొడతారు. సో లాస్ట్ ఫ్యూ మంత్స్ ఇట్లాంటి వీడియోస్ చాలా హైప్ అయినాయి. అండ్ ఇంటర్నెట్ లో ఏదైనా టాపిక్ హైప్ అయితే ఏమైతుంది, ఆ హైప్ మీద ఒక బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అట్లనే రీసెంట్ గా ఒక డేటింగ్ యాప్ వచ్చింది, ఏఐ తోని అమ్మాయిల వీడియోస్ చేసి ప్రమోషన్స్ గా వాడుకొని జనాలని హౌలగాలు చేయడం స్టార్ట్ చేసింది. ఆడియో వీడియో కాల్స్ లో మాట్లాడడానికి ఫ్రెండ్స్ లేరా? అది నీకెందుకు? అయితే ఏంటి, నాతో మాట్లాడండి. కావాలంటే నువ్వు వెళ్ళి ChatGPT తో మాట్లాడుకో. రాత్రి 2 అయినా కేవలం 16 రూపాయలతో సరదాగా రెస్పెక్ట్ఫుల్ గా కాల్స్ మాట్లాడొచ్చు. వెయిట్ రాత్రి 2ంటికి 16 రూపాయల రీఛార్జ్ చేసి ముక్కు ముఖం తెలియనోడు ఒకడు కాల్ చేసి రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడతాడు. మనుషులకి బుర్ర లేదు, ఏఐ బాట్ కి కూడా బుర్ర లేదు. బుర్ర తక్కువ ఎదవల్లారా, మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. నా ఫోన్ నెంబర్ నీకెందుకు, నాతో మాట్లాడాలంటే ఈ ఒక్క యాప్ నీ ఫోన్ లో ఉండాలంతే. అవునరా, ఈ యాప్ అది డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూసిన అమ్మాయిల వాయిస్లు, అమ్మాయిల వెనకాల బ్యాక్గ్రౌండ్లు అంతా ఫేకే. ఆ కీ అని చెప్పే ఆటోతో సహా ఫోన్ నెంబర్ నీకెందుకు, ఏఐ తో జనరేట్ చేసిందే. ఇంటర్నెట్ లో మస్తు మోసం చేసే డేటింగ్ యాప్స్ ఉన్నాయి, దాంట్లో ఇది ఒకటి. నువ్వు ఆ యాప్ లోకి వెళ్తే 10 నిమిషాల్లో 16 రూపాయల రీఛార్జ్ చేసుకుని ఆ ఏఐ బాట్ తో మాట్లాడుకోవడమే అంతే. జనాలను రెచ్చగొడుతూ 18+ మాటలు మాట్లాడి సెలెక్టివ్ ఏఐ కాంటెంట్ తో వీడియో ఇస్తున్నారు. ఇది నిజం అనుకొని జనాలందరూ పాపం వెళ్ళి డబ్బులు కట్టి ఇది రాంగ్ అని చెప్పేసి ఐపీఎస్ సజ్జనార్ సార్ కూడా చెప్పినారు. న్యూస్ ఛానల్స్ కూడా మొత్తుకున్నారు. సాంకేతికతతో అమ్మాయిల వీడియోలు సృష్టించి యువకులకు వల విసురుతున్నారు. అమ్మాయిలతో మాట్లాడాలంటే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటూ పెద్ద ఎత్తున యాడ్స్ ప్రసారం చేస్తున్నారు. కానీ ఎవరైనా మారతారా అంటే ఎవరు మారడు. ఈ యాప్ పోతే ఇంకొక యాప్ వస్తుంది, కానీ మార్పు రావాల్సింది ఎక్కడ్రా అంటే జనాలలో. హైదరాబాద్ లో యాంటీస్ తో పాటు అమ్మాయిలు, అబ్బాయిలు, అంకుల్స్ అందరూ ఉంటారు. అందరు కూర్చొని చెమ్మ చెక్క ఆడుకోండి. ఇప్పుడు ఈ కేటగిరీలో ఫైనల్ లెవెల్ గురించి మాట్లాడుకుందాం. డ్రాగ్ చేయకుండా పాయింట్ లోకి వస్తా, అది ఏఐ యూజ్ చేసి మార్ఫింగ్ చేయడం. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ సైబర్ క్రైమ్. ఈ ఏఐ యూజ్ చేసి బాడీని మార్ఫ్ చేసి తలకాయలు మార్చేసి ఆ కాంటెంట్ తీసుకెళ్లి కొంతమంది ఈడియట్స్ సోషల్ మీడియాలో పెడతారు, ఓన్లీ ఫర్ వ్యూస్. ఇది రీసెంట్ గా రష్మిక మందనకు జరిగింది, కీర్తి సురేష్ కి కూడా జరిగింది. Tollywood actress Kirti Suresh has alleged that her pictures were morphed and posted on social media using artificial intelligence. Remember, this is not the first time such a situation has occurred in the tech-savvy world. And ఎవరైతే పని చేసిండో వాడిని ఆల్రెడీ పట్టుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఈమని శ్రీమాన్ ను అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలో బీటెక్ చదువుతూ ఉన్నాడు. రష్మికపై అభిమానంతోనే డీప్ ఫేక్ తయారు చేశానని చెబుతున్నాడు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, నువ్వు ఎంత ఈజీగా ప్రాంప్ట్ ఇచ్చి ఆ ఇమేజ్ ని జనరేట్ చేసినావో అంతే ఈజీగా ఇది ఎవరు చేసినారో ట్రేస్ కూడా చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ అ బిగ్ టాస్క్. ఇది రాంగ్ అంటే రాంగ్, దీంట్లో అవును కాదు ఉండవు. సింపుల్ గా చెప్తున్నా ఒకటి గుర్తు పెట్టుకో, దిస్ ఇస్ అ వెరీ సీరియస్ క్రైమ్ అండర్ ఇండియన్ లా. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 సెక్షన్ 66E, 354C, 354D, 499, 509 ఇలా చాలా ఉన్నాయి కేసులు. ఒక్కటి కాదు, 2 కాదు, ఇవన్నీ వస్తాయి. అండ్ ఒక్కవేళ క్యాండిడేట్ మైనర్ అనుకో, పాక్సో కూడా వస్తుంది. చూసినావు కదా కోటి సినిమా, పాక్సో తెలుసు కదా. సో టైం పాస్ కి ఫన్నీగా కాదు, అలాంటి పని చెయ్యాలి అని అనుకోవడం కూడా తప్పు. అట్లా చేసి దొరికిపోయినావు అనుకో, నీ లైఫ్ మొత్తం నువ్వు బొక్కలేస్తారు. నువ్వు లోపల కూర్చొని ఏడుస్తావు, మీ పేరెంట్స్ బయట కూర్చొని ఏడుస్తారు. ఎవరికైనా ఇట్లాంటి ఉద్దేశాలు ఉంటే ఆపుకోండి. అండ్ అమ్మాయిలు మీకు కూడా మీతో
మాట్లాడే ముందు మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి. సాధన నాయుడు అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉంది. ఇన్స్టాగ్రామ్ లో డాన్స్ వీడియోస్ పెడుతూ ఉంటది. ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫేమస్ కూడా. ఒకవేళ మీకు అక్క ఎవరు, అక్క కాంటెంట్ ఏంటో తెలియకపోతే ఈ క్లిప్ మాత్రం చూసే ఉంటారు. నాకు ఆ వెయిటర్ గడ్ వచ్చి ఆర్డర్ తీసుకున్నప్పుడు వాడి దగ్గర వచ్చేసి మళ్ళీకి నాకు అసలు తినబుద్ధి కాలే, ఇంకా లేచి వెళ్ళిపోయి అక్కడ పక్కనే కోకోనట్ షాప్ ఉంది అనమాట. సో ఆ అక్కనే అక్క. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అక్క వీడియో ఎవడో మార్క్ చేసి ఇంటర్నెట్ లో వదిలిండు. అది ఎప్పుడు వచ్చిందో ఏమైందో నాకు మాత్రం తెలియదు అంటిల్ వి కేమ్ అక్రాస్ దిస్ వీడియో. ఏఐ వీడియో వల్ల, ఏఐ ఫోటోస్ వల్ల నాకు అంత సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఓకే, సో అక్కకి ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో దాదాపు 2000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. హైయెస్ట్ తెలుగు అమ్మాయిలో దాంట్లో మంత్లీ ఎంత వస్తుంది అది ఇది అన్నది దట్స్ అ హోల్ డిఫరెంట్ స్టోరీ. బీయింగ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, మీ వీడియో ఒకటి రిలీజ్ అయినప్పుడు మీరు ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటున్నారు అన్నది ఇంపార్టెంట్. ఆ కేసు మీద అప్డేట్ ఏంటి అని చెప్పడం ఇంపార్టెంట్. అది చెప్తేనే నిజంగా ఎవడైనా ఇట్లాంటి పనులు చేసేవాడికి భయం పుడుతుంది. ఎందుకంటే ఇది నిజంగా ఎవడైనా చేసిండంటే వాడిని పట్టుకోవడం చాలా 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 అంటే చాలా ఈజీ. అండ్ cyber police will never deny or neglect such things. That too when it comes to an influencer, they will never do it. అలా కాదని చెప్పేసి నిజంగానే ఒక వీడియో పెట్టేసి దాని వల్ల నీకు సబ్స్క్రైబర్స్ పెరిగిపోయి ఇప్పుడు నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావు చూసినావా? హైయెస్ట్ తెలుగు అమ్మాయిలో. దట్ ఇస్ నాట్ రైట్. అసలు నిజంగానే ఒక వీడియో వచ్చిందా లేదా, ఎవరు చేసినారు, ఎవరు పెట్టినారు, ఎక్కడ అప్లోడ్ చేసినారు, అది నీదా కాదా, ఆ వీడియో వచ్చిన తర్వాత నీకు సబ్స్క్రైబర్స్ పెరిగినారా, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో తెలవాలి. దిస్ ఇస్ నాట్ ఫర్ మీ ఆర్ ఫర్ యూ, దిస్ ఇస్ ఫర్ ఉమెన్ సేఫ్టీ. And with an influencer with 650k followers, ఆ వీడియో వల్ల నీకు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి వదిలేస్తే హౌ డస్ ఇట్ మేక్ సెన్స్? దాన్ని హ్యాండిల్ చేసే విధానం ఇది కాదు. దాన్ని నువ్వు ఇంకా బాగా హ్యాండిల్ చేయొచ్చు అని నేను అంటున్నా. మీకు దీంట్లో ఏమైనా కేస్ డీటెయిల్స్ తెలుసుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ నౌ అమ్మాయిలు అండ్ అబ్బాయిలు, మోర్ ఇంపార్టెంట్లీ అమ్మాయిలు, దిస్ ఇస్ ఫర్ యూ. మీ లైఫ్ లో ఎప్పుడైనా మీరు ఇట్లాంటి దాన్ని ఎదురుపడితే, మీ ఫొటోస్ ని మాఫ్ చేసి బ్లాక్ మెయిల్ చేయడానికి చూస్తే, మీరు కొంచెం కూడా ఆలోచించొద్దు. అమ్మో రాంగ్, భయం అని అనుకోవద్దు. ఇంట్లో చెప్తే పేరెంట్స్ మిమ్మల్ని తిడతారు అని కూడా అస్సలు అనుకోకండి. మీరు ఏం తప్పు చేయనంత వరకు మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. డిమోటివేట్ అయ్యి పానిక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ గివ్ అ సైబర్ కంప్లైంట్ అండ్ లా విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఏదో అబ్బాయి అట్లా చేసినాడు అని చెప్పేసి అందరు అట్లున్నారు. ఈ మ్యాటర్ నువ్వు బయటికి చెప్తే నీకు హెల్ప్ చేసే వాళ్ళు కూడా అబ్బాయిలే. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. అందరు అమ్మాయిలు ఇలానే ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటా. అండ్ సేమ్ థింగ్ గోస్ విత్ బాయ్స్ as well. మీ మీద ఏమైనా ఇలాంటి మార్ఫింగ్ ఇమేజెస్ వస్తే మీరు కూడా కంప్లైంట్ ఇవ్వాలి. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. లైఫ్ లో థింగ్స్ అన్ని అప్గ్రేడ్ అయ్యే కొద్దీ, టెక్నాలజీ అప్గ్రేడ్ అయ్యే కొద్దీ మనం కొత్త కొత్త ప్రాబ్లమ్స్ ని చూస్తూ ఉంటాం, ఇవన్నిటిని ఫేస్ చేస్తూ ఉంటాం. అండ్ వీ నీడ్ టు బి రెడీ అట్ ఆల్ టైమ్స్. మనం ఎప్పుడు ఏ మెచ్యూర్ టాపిక్ మాట్లాడుకున్నా సరే, ఐఎమ్ వెరీ బ్రేవ్ అండ్ హ్యాపీ బికాస్ ఆఫ్ యూ పీపుల్. నాకు మెచ్యూర్ ఆడియన్స్ ఉన్నారని చెప్పేసి ఐఎమ్ వెరీ హ్యాపీ. మనము మన వీడియోస్ లో చాలా ఓపెన్ గా క్వశ్చన్ చేస్తాం. ఇంటర్నెట్ లో జరుగుతున్న ఎన్నో టాక్సిక్ విషయాలని మనం అపోజ్ చేస్తాం. ఇది రాంగ్, ఇది రైట్ అని చెప్తాం. చాలా మందికి నచ్చదు. నన్ను తిడుతూ రీల్స్ పెడతారు, వీడియోస్ పెడతారు, బ్లాక్ మెయిల్ చేస్తారు, ఇదంటారు అదంటారు. నిజం ఏంటంటే ఐ డోంట్ గివ్ అ డామ్. మేము ఇక్కడ దాకా వచ్చే జర్నీలో మస్తు చూసినాం. సో మీరందరూ కూడా వీటిని ఇగ్నోర్ చేయండి. ఏదైనా సీరియస్ అయితే వాళ్ళ మీద లీగల్ గా ఎలా యాక్షన్ తీసుకోవాలో నాకు తెలుసు. సో నేను కామ్ గున్నా అన్నా మీ వల్లే. ఒకవేళ యాక్షన్ తీసుకున్నా కూడా అది మీ వల్లే. మేము క్వశ్చన్ చేస్తున్నాం, కాంటెంట్ చేస్తున్నాం, మీ అందరినీ నవ్వుపిస్తున్నాం, మీకు నచ్చుతుంది అని మాత్రమే. వీడియోలో ఇంటిగ్రేటెడ్ యాడ్స్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ పోతుందేమో అని 1 year నుంచి నేను ఇంటిగ్రేటెడ్ యాడ్స్ కూడా చేయట్లేదు. ఇంకా మీరు అర్థం చేసుకోండి. ఆల్ వి నీడ్ ఇస్ దట్ సబ్స్క్రైబ్, లైక్, సపోర్ట్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్. అంతే, అది మా మోటివేషన్. ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్ ఇస్ ఆల్ యోర్స్. గుడ్, బ్యాడ్, అగ్లీ, నన్ను క్వశ్చన్ చేయాలన్నా, తిట్టాలన్నా, పొగడాలన్నా, ఇట్స్ ఆల్ యోర్స్. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే ఆదిత్య బ్రోన్ కొట్టండి. నేను రాని అండ్ Q&A వీడియో తొందరలో రాబోతుంది. మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడిగేసేయండి, పర్లేదు. అండ్ ఈ రోజు నేను 3 o'clock కి యూట్యూబ్ లో లైవ్ వస్తున్నా. మీరు అందరు ఆ లైవ్ స్ట్రీమ్ జాయిన్ అయ్యి మీ క్వశ్చన్స్ అన్ని అడిగేసేయండి కామెంట్ సెక్షన్ లో. ఫస్ట్ టైం నేను ఇంకా ఆదిత్య బ్రో మీ అందరి ముందుకు వచ్చి మాట్లాడతాం. ఇట్ ఇస్ గోయింగ్ టు బి అ పాడ్కాస్ట్. ఈ వీడియోకి టార్గెట్ వచ్చేసి 30,000 likes and 3,000 comments. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒక కొత్త మంచి వీడియోతో కలుసుకుందాం. Until then, drink water, hug your mother and have a nice day. నేనే మందురా. అరే మందు ఏం చేస్తున్నారా? ఛీ గబ్బుగా. బయటకి వదిలేస్తే నీ ఫ్రెండ్ కి విషాన్ని అవుతాను. వదిలే అన్నా, మా వదిలే అన్నా, మా అంటే